ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఉన్నట్టుండి సమంత ట్రెండింగ్లోకి రావడానికి గల కారణం ఆమె నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్. అప్పుడెప్పుడో ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాలకు బ్రేక్ తీసుకుంది సమంత. ఈ సిరీస్లో వరుణ్ ధావన్ లీడ్ రోల్లో నటించగా, రుస్సో బ్రదర్స్ నిర్మించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' లాంటి విజయవంతమైన సిరీస్లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగుకు రానున్న ఈ సిరీస్ రిలీజ్ డేటును తాజాగా ప్రకటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 7న విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. ఈ మేరకు టీజర్ను కూడా విడుదల చేసింది. 'సిటాడెల్', 'హనీ బన్నీ' టైటిల్తో రానున్న ఈ సిరీస్లో సమంత స్పై పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్ సీన్స్లలో దుమ్ము దులిపేసింది శామ్. 'ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్ర హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి శామ్ను పవర్ఫుల్ రోల్లో చూపించబోతున్నారు రాజ్ అండ్ డీకే. అయితే ఈ సిరీస్ హాలీవుడ్ 'సిటాడెల్'కు రీమేక్గా తెరకెక్కింది. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇండియన్ వర్షన్లో సమంత, వరుణ్ ధవన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే లేటెస్ట్ 'సిటాడెల్' టీజర్ చూస్తే ఈ రెండు సిరీస్లకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా, మన నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. మరి ఈ సిరీస్తో శామ్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.